మనం ఈ భూమి మీద విషాదంకు సృష్టిస్తాము, లేకపోతే మనుషుల జీవితాలతో ఆడుకుందాము అని ఆలోచిస్తూ ఉంటాయి అవన్నీను చెయ్యవు కదా. అవి నిర్జీవ పదార్థాలు. ఒకవేళ ఆలోచిస్తాయి అనుకుందాం, భూమి మీద మనుషుల మీద ఎందుకు ఆలోచిస్తాయి? అనేక జీవరాశులు కలిగించుకోవాలి. సో ఇవన్నీ మీరు అన్నట్లుగా సత్యమూర్తి గారు, ఇవన్నీ కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే, వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని మీరు అంటున్నారు కదా. సో శివ గారు, సార్ మీరేం చెప్తారు సార్? దీనికి అసలు సంబంధమే లేదు, దీని గురించి అసలు పట్టించుకోని అవసరం లేదు అని చెప్తున్నారు. ముందు వారు సైన్స్ లో ఏం కనుక్కున్నారో చెప్తే, ఏం పిహెచ్డి చేశారో చెప్తే దాని ప్రకారంగా ఫార్వర్డ్ అవుదామండి. మీ ఆర్గ్యుమెంట్ దేని మీద డిపెండ్ అయిందో మీరు చెప్తే ముందుకు వెళ్దామండి మనం. వెంకటమంచి శివ గారు, మీ ఆర్గ్యుమెంట్ సైన్స్ ఆధారంగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా వాదన, లేదంటే మీ నమ్మకాల ఆధారంగా చేస్తున్నారా? మీ నమ్మకాల ఆధారంగా చేస్తుంటే నమ్మకాల ఆధారంగా చేసి చెప్పుకోండి, కామ్గా విందాము. బాగా మీరు సైన్స్ ని కలుపుతున్నారు కాబట్టి మీరు సైన్స్ ఆధారంగా చెప్తున్నారా? చెప్పండి, ముందు మీరు చెప్పండి. సైన్స్ ఆధారంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా, లేక మీ శాస్త్రాలు మీ నమ్మకాల ఆధారంగా చేస్తున్నారా? మీరేం చేశారండి సైన్స్ లో? మీరు ఏం రీసెర్చ్ చేశారు? మీరేం కనుక్కున్నారు? కొత్త అంశం మీరేం కనుక్కున్నారు చెప్పండి. మీరేం చేశారు? కనుక్కున్నది ఇదండి. నేను చేసింది, నేను 2 PhDs చేశాను. 2 PhDs చేశాను. 3000 సంవత్సరాల వరకు గ్రహణాలు క్యాలిక్యులేట్ చేశాను నేను. భారతీయ గ్రంథాల ద్వారా అధ్యయనం చేశాను నేను. యూనివర్సిటీలో చదువుకున్నాను. ఏ గ్రంథాలు చదివారు? మీరేం చదివారు? నేనేం చేస్తాను వదిలేసాను. ముందు అమెరికా నాతో ఏమన్నా మీకు ఇచ్చిందా? మా తరపున మీరు మాట్లాడండి, ఏదన్నా వస్తాయని చెప్పండి. మీకు అసలు కామన్ సెన్స్ తో మాట్లాడలేదు. కనిపించేవి చెప్తున్నారు. 2Dలో ఇవి 2Dలో కనిపించేవి. ఇప్పుడు ఈ పెన్ ఇక్కడ ఉంది, ఈ క్యాప్ ఇక్కడ ఉంది. 2 చూస్తే 2Dలో 2 ఒకటే ప్లేన్ మీద ఉంటాయి, XY ప్లేన్ మీద ఉంటాయి. మీరు 3Dలో మనకు కనిపించేది. మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు చదువు చెప్పకపోతే నేను కంటిన్యూ చేయలేను. మీరు సైన్స్ లో ఏం చదువుకున్నారు? నేను పరిశోధన చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పట్లేదు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. నా అవగాహన ఇది, నాకు తెలిసింది ఇది అని చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. యు ఆర్ నాట్ అ సైంటిస్ట్. స్టేట్మెంట్ కాదా? మీరు ఇచ్చేది స్టేట్మెంట్ కాదా? మేము ఇచ్చేది ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు. ప్రామాణిక గ్రంథాలే. ప్రామాణిక గ్రంథాలేనండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, నాసా వాళ్ళు చదివినవే. PhD ఇచ్చారా? ఇస్తే గొప్ప. గ్రహాలు అనేవి ఉన్నాయి. 88 కాన్స్టలేషన్స్ ఉన్నాయి. అందులో మనం తీసుకున్నారు 12 కాన్స్టలేషన్స్ తీసుకున్నారండి. ఇందులో కాన్స్టలేషన్ ఏంటి చెప్పండి. అసలు కాన్స్టలేషన్ ఏంటి చెప్పండి. సూర్యుడికి అయ్యా మీరు ఏం చదువుకున్నారు? మీరు సైన్స్ లో ఏం పరిశోధన చేశారు? కాదండి, చెప్పండి. మీరు చెప్పేది వినండి. చెప్పండి. మీ చదువు చెప్పండి. మీరు మీరేం చదివారు చెప్పండి కదా. మీరేం చదివారు అంటే ఏంటి చెప్పండి. రాసులు అంటే ఏంటి చెప్పండి. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అదే చెప్తున్నా వినండి. పరిశోధన చెప్పండి. మీరు చెప్తున్నా వినండి. చెప్పండి. నేను చెప్తున్నాను వినండి. మీరు చెప్పట్లేదు. మీరు అంతా నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. గ్రహాలంటే గ్రహాలంటే ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి అన్నారు కదా, చెప్పనివ్వాలి కదా నన్ను. చెప్పండి, చదువు చెప్పి చెప్పండి. సత్యమూర్తి గారు చెప్పండి. అసంబద్ధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ తెలియకుండా వచ్చి కూర్చోబెట్టి కూర్చున్నారండి. మీరు కూర్చున్నారు ఇక్కడ.
రాహుల్ అంటే ఐఎమ్ డబుల్ పిహెచ్డి. నేను PhD చేశానండి. శివగారు ఒక్క 2 minutes నేను వస్తాను. శివగారు ఒక 2 minutes సార్, నేను అడుగుతాను. నేను PhD చేసే కూర్చొని ఎవరు చెప్పారు మీకు? సత్యమూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి సార్. శివగారు ఒక 2 minutes సార్, నేను అడుగుతాను సార్. ఒక 2 minutes చెప్తారు సార్. ఎవరి సబ్జెక్టులు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఇక్కడ జనాలకి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి మాత్రమే ఈ చర్చ సార్. దాన్ని మీరు కాదనడానికి మీరెవరండి మధ్యలో? సత్యమూర్తి గారు మీరెవరండి మధ్యలో? ఓకే 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 సార్ మీ ఆర్గ్యుమెంటే తప్పు. సార్ కేవలం ఈ చర్చ మనం చూస్తున్న ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి మాత్రమే సార్, వాళ్ళకి ఒక క్లారిఫై ఇవ్వడానికి. నన్ను క్వశ్చన్ చేశారు. మీరు ఏం చదువుకున్నారని క్వశ్చన్ చేశారు. ఈ సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఇక్కడ చెప్పండి. సబ్జెక్ట్ మాట్లాడి చెప్తున్నా వినండి. ఓకే 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 సార్. కాసేపు కూల్ అవ్వండి, మళ్ళీ వచ్చి క్వశ్చన్ అడుగుతాను. మనం భాగ్యలక్ష్మి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో, వారిని అడిగి కనుక్కుందాం. సో కంటిన్యూ చేద్దాం సార్. 2 minutes పక్కన పెట్టుకుని బుక్స్ పక్కన పెట్టుకుని అవి సార్. శివ గారు ఒక 2 minutes సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ గ్రహాల యొక్క కూర్చోలేదు సమాజంలో మీరు ఆపండి. అడిగారు కదా మీరు రాసులు అంటే ఏమిటి అడిగారు. రాసులు అంటే ఏమిటి అని అడిగారు. నేను చెప్తున్నాను వినండి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఆపండి. చెప్తున్నారు సార్, రాసుల గురించి సత్యమూర్తి గారు చెప్తారు. ఒక 2 minutes రాసులు అంటే ఏమిటి అడిగారు. మీరు ఆపండి. ఆపితే నేను చెప్తా. దేంట్లో పిహెచ్డి చేశారు చెప్పండి. ఓకే ఓకే రాసుల గురించి చెప్తాను అంటున్నారు సత్యమూర్తి గారు. శివ గారు ఒక 2 minutes ఆగండి, చెప్పాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మాట్లాడదాం.